మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత రోజాపై దళిత సంఘాలు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాయి. గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్ లో దళిత ఉద్యోగి చేత తన చెప్పులు మోయించారని ఫిర్యాదు చేశారు. కాగా కంప్లైంట్ ఆధారంగా పోలీసులు రోజాపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. 2023 ఫిబ్రవరిలో అప్పటి టూరిజం మంత్రిగా పనిచేసిన రోజా సూర్యలంక బీచ్ ని సందర్శించారు. నీటిలోకి దిగే ముందు ఆమె ఒడ్డున ఉన్న తన చెప్పులు తొలగించి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని తన సిబ్బందికి సూచించింది. టూరిజం డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్న రిసార్ట్ ఉద్యోగి తన పాదరక్షలను తీసుకెళ్లడం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చర్య దళితులను కించపరిచేలా ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన విషయమై రోజాపై దళిత సంఘాల ప్రతినిధులు కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి, ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులుగానే మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుందేమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా గారు మాజీ మంత్రి వర్గులు ఎక్కడ పోతే వామ్యం పడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది. మరి ఆయన మనసు ఎంతో బాధపడి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంతో బాధపడి ఉంటుంది. మరి అలాగని మా ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ నువ్వు చెప్పులు తీసుకుందా అంటే అతని మనసు ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు, మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజా గారిని పైన ఈ రోజే 24 hours లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్టు చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిగ దండోర తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్